నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ పాముకి మనం జాలితో పాలు పోసినా అది విషమే కక్కుతుంది. కథని చివరి వరకు వినండి. నచ్చితే గనక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాలతి గారు చాలాసేపటి నుంచి ఆ గది తలుపులు కొడుతూనే ఉన్నారు. ఆవిడ అరుపులు కేకలు బయటకు వినబడుతూనే ఉన్నాయి. అకస్మాత్తుగా తలుపులు తెరుచుకున్నప్పుడు దాహం కారణంగా ఆవిడ గొంతు పూర్తిగా ఎండిపోయింది. అంతేకాకుండా మాలతి గారు ఎదురుగా ఉన్న ఆ స్త్రీని చూసి భయపడిపోయి ఒక మూలలో నిశ్శబ్దంగా కూర్చున్నారు. మాలతి గారి ముందు పళ్ళెంలో పచ్చడి అన్నాన్ని దగ్గరికి విసురుతూ రాధిక చెప్పింది, వృద్ధురాల మౌనంగా అది తిన్న తర్వాత గదిలోనే పడుకో. పెద్ద పెద్ద కేకలు పెట్టి శబ్దం చేసినా గొంతు పెంచి అరిచినా నిన్ను నేను చంపేస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతూ ఉండగా మాలతి గారు రాధిక పాదాలు పట్టుకుని నన్ను ఇక్కడి నుంచి బయటకు రానివ్వమని వేడుకుంటున్నారు. నీకు దండం పెడతాను, నేను నా కొడుకుతో మాట్లాడాలి, నా కొడుకుని కలవాలని చాలా రోజులుగా తహతహలాడుతున్నాను అని ప్రాధేయపడుతూ ఉండగానే ఆ స్త్రీ తన కాలితో మాలతి గారిని ఒక్క తన్ను తన్నింది. వెంటనే మాలతి గారి వైపు చూసి, నువ్వు నీ నాలుకని ఎక్కువగా వాడితే నేను నిన్ను గొంతు పిసికి చంపేస్తానని గట్టిగా చెప్పి నిశ్శబ్దంగా ఉండమని భయపెట్టి తర్వాత త్వరగా గది తలుపులు మూసేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పాపం మాలతి గారు కన్నీళ్లను దిగమింగుతూనే నేల మీదే పడున్నారు. మాలతి గారు చాలా నెలలుగా అక్కడ ఆ గదికే పరిమితమయ్యారు. మరోపక్క మాలతి గారి కొడుకు మనోజ్ ఆవిడ గురించి ఆందోళన పడుతున్నాడు. కానీ ఆవిడ జాడ ఎక్కడా కనుక్కోలేకపోయాడు. మాలతి గారి కోడలు అనిత కూడా చాలా చోట్ల వెతికినా కూడా మాలతి గారి గురించి ఎలాంటి సమాచారము దొరకలేదు. ఒకరోజు రాధిక ఎక్కడికో బయటికెళ్ళింది. అనిత అలసిపోయి ఇంట్లో ఒంటరిగా కూర్చుని ఉండగా ఒక్కసారిగా తలుపులు కొట్టిన శబ్దం వినిపించింది. మొదట్లో అనిత ఆ శబ్దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ కంటిన్యూస్గా ఆ సౌండ్ రావటంతో మెల్లగా ఆ సౌండ్ను బట్టి అటువైపుగా వెళ్లడం మొదలుపెట్టింది. ఆ సౌండ్ వస్తున్న గదికి చేరుకోగానే ఆ గది తాళం వేసుంది. ఆ రూమ్లోంచి సౌండ్ వస్తుందని నిర్ధారించుకున్న తర్వాత తనని ఇటువైపు రానివ్వకుండా తన చిన్నత్తయ్య గారు ఎప్పుడూ నిషేధిస్తుందని గుర్తు చేసుకొని అనిత కాసేపు ఆలోచించిన తర్వాత అనిత కిటికీలోంచి లోపలికి చూసేసరికి లోపలున్న దృశ్యం చూసి తన కాళ్ళ కింద నేల జారిపోయింది. ఎందుకంటే అక్కడున్నది మరెవరో కాదు, మనోజ్ తల్లి మాలతి గారు. చాలాసేపు పిచ్చిదాన్లా అనిత తాళం కోసం ఇల్లంతా వెతికింది. తాళం ఎక్కడా దొరకలేదు. దాంతో అనిత ఎలాగోలాగా ఆ తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళి నేలపై పడున్న మాలతి గారికి మంచినీళ్లు తాగించి ఆవిడ్ని కౌగిలించుకుంది. మాలతి గారు కూడా తన కోడల్ని కౌగిలించుకొని ఏడవడం మొదలుపెట్టారు. అనిత మాలతి గారిని ఆ గదిలోంచి బయటకు తీసుకొచ్చి హాల్లో సోఫాలో కూర్చోబెట్టి వెంటనే మనోజ్కి ఫోన్ చేసి పిలిచింది. అనిత గబగబా కిచెన్లోకి వెళ్ళి మాలతి గారికి భోజనం సిద్ధం చేసి తన చేతులతోనే మాలతి గారికి తినిపించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత కాసేపటికి ఇంట్లోకి అడుగు పెట్టగానే రాధిక హాల్లో కనిపించిన దృశ్యం చూసి గట్టిగా అరిచింది. రాధిక అనితతో, ఈవిని బయటకు తీసుకురావడానికి నీకెంత ధైర్యం అంటూ అరుస్తూ ఉండగానే తన ఎదురుగా ఉన్న రాధికను చూడగానే మాలతి గారు భయంతో వణికిపోయారు. ఆవిడ వణుకుతూ చిన్న పిల్లలాగా అనితని కౌగిలించుకుంది. వెంటనే అనిత, అత్తయ్య గారు, ఈ రోజు మీరెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు అంటూ మాలతి గారికి భోజనం తినిపిస్తూనే ఉంది. వెంటనే రాధిక అనితతో, నీకెంత ధైర్యం ఆమెను బయటకు తీసుకురావడానికి? ఆవిడ మానసిక పరిస్థితి ఏమీ బాగోలేదు. ఆవిడ పిచ్చితో ఎవరికైనా ఏదైనా హాని చేస్తే బాధ్యత ఎవరు తీసుకుంటారు అంటూ రాధిక మాలతి గారిని అక్కడి నుంచి లాక్కెళ్లడం మొదలుపెట్టింది. వెంటనే అనిత కోపంగా రాధిక గారిని లాగిపెట్టి చెంప మీద చెల్లుమని కొట్టింది. మా అత్తయ్య గారిని ముట్టుకుంటే జాగ్రత్త, వయసులో పెద్దవాళ్లను కూడా చూడను అని కోపంగా అంది అనిత. ఈ రోజు నేను చిన్న పెద్ద అనే భేదాలు మర్చిపోతాను. మీరు నా అత్తగారికి తోటి కోడలు అనే కూడా ఆలోచించను. మీరు అత్తయ్య గారి విషయంలో ఇలా దౌర్జన్యం చేస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు అని కోపంగా అంది అనిత.
వెంటనే రాధిక, ఈ ఇంటికొచ్చి 4 రోజులు కావడం లేదు, నన్నే ఎదిరిస్తావా, నీకెంత పొగరు అంటూ అనిత మీద చెయ్యెత్తగానే అప్పుడే మనోజ్ వచ్చి రాధిక చెయ్యి పట్టుకున్నాడు. వెంటనే మనోజ్, ఏం చేస్తున్నారు పిన్ని మీరు? ఇంకా ఎంత దిగజారిపోతారు? ఇలాంటి నీచమైన పనులు చేయడానికి మీకు సిగ్గులేదా? మీరు ఆడజాతికే కళంకం. అమ్మ ఎక్కడికో వెళ్ళిపోయిందని ఇన్ని రోజులు మీరు మాతో అబద్ధాలు చెప్తున్నారు. మేమేమో పిచ్చివాళ్లల్లా అమ్మ కోసం వెతుకుతున్నాము. కానీ ఇక్కడ మా అమ్మని నువ్వు పూర్తిగా పిచ్చిదాన్ని చేసేశావు. మా అమ్మ మిమ్మల్ని ఎప్పుడూ చెల్లెల్లానే భావించింది. మీకోసం తనెన్ని చేసింది. నిన్నెప్పుడూ జాగ్రత్తగానే చూసుకునేది కదా. మిమ్మల్ని చూస్తుంటే నాకే సిగ్గుగా అనిపిస్తుంది. ఇన్ని రోజులు ఏదైతే జరిగిందో దాన్ని నేను అస్సలు క్షమించను. కానీ ఇంక నుంచి నువ్వు మా అమ్మని ముట్టుకుంటే, మా అమ్మ జోలికొస్తే మీ చేతులు కాళ్ళు విరగ్గొట్టేస్తాను అంటూ మనోజ్ రాధికకి చెయ్యి చూపిస్తూ చెప్పాడు. తన తల్లి దీనస్థుతిని చూసి మనోజ్ ఒళ్ళంతా జలతరించిపోయింది. నాన్న పోయిన తర్వాత రాధిక పిన్ని తన తల్లికి ఎలాంటి పరిస్థితి కల్పించింది, మా అమ్మ అందరికీ ఎంత సేవ చేసిందో, అందరినీ ఎంత జాగ్రత్తగా చూసుకుందో, తనకి ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని ఆలోచిస్తూ ఉండగానే మనోజ్ కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. అతను మెల్లమెల్లగా తన గత జ్ఞాపకాల్లో మునిగిపోయాడు. బావగారు, మీ తమ్ముడు కోసం మీరు ఎన్నో చేశానని చెప్తున్నారు కదా, కానీ మీరు ఏది ఉచితంగా ఏం చేయలేదు కదా. అన్నింటి వెనకాల మీ స్వార్థం, మీ ప్రయోజనం దాగే ఉన్నాయి. మేం చిన్నవాళ్ళం. ఇన్ని రోజులు వ్యవసాయం చేసిన డబ్బులు, ఆవులు గేదెలు పాలమ్మి సంపాదించిన డబ్బులు మొత్తం మీదే అయ్యింది కదా. మీరు మాకింకా ఏం మేలు చేసినట్టు? అలాంటప్పుడు ఈరోజు మీ కొడుకు చదువు కోసం మేం మీకెందుకు సహాయం చేయాలి? మీరు మా నుంచి సహాయాన్ని ఎలా ఆశించగలుగుతారు? మమ్మల్ని అడిగే మనోజ్ను మీరు కాలేజీలో చేర్పించారా? ఇప్పుడు బాధ్యత మా మీద పెట్టాలనుకుంటున్నారు అంటూ రాధిక తన బావగారైన మహేంద్ర గారితో అంది. వెంటనే మహేంద్ర గారు, చూడమ్మా రాధిక, నువ్వేం మాట్లాడుతున్నావు? నేను నిన్నెప్పుడూ నా తమ్ముడు భార్యలా చూడలేదు. నా తమ్ముణ్ణి కూడా తమ్ముళ్లా ఎప్పుడూ చూడలేదు. నా సొంత బిడ్డలాగే పెంచాను. తన పెంపకంలో నేను ఎలాంటి లోటు రానివ్వలేదు. మా అమ్మ నాన్న లేకపోయినా నేను, నా భార్య, నా తమ్ముడికి తల్లిదండ్రులమే అయి పెంచాం అని చెబుతున్న మహేంద్ర గారి మాటలు తన తమ్ముడు అక్కడే నిలబడి వింటున్నాడు. వెంటనే మహేంద్ర గారి తమ్ముడు మనోహర్, అన్నయ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రాధిక ఇప్పుడు ఏమంత తప్పుగా మాట్లాడిందని? ఇప్పటి వరకు ఉమ్మడి సొమ్ము మీరెంత దోచుకున్నారో మాకు తెలీదు. నేనెప్పుడూ దాన్ని లెక్కలోకి తీసుకోలేదు. మీరు ఎప్పుడూ నాకు లెక్కలు చెప్పలేదు. ఈ రోజు చేతులు చాచి నా దగ్గరకు మీరు ఎలా రాగలిగారు? అనగానే మహేంద్ర గారు, మనం చేసిన మంచంతా ఏదో ఒక రోజు గంగలో కలిసిపోతుందని ఊళ్ళో వాళ్ళందరూ అన్న మాటలు నిజమే చేసేశావు నువ్వు. అన్నయ్య ప్రేమని, బాధ్యతని గుర్తించలేని మూర్ఖుడిగా మారిపోయావు నువ్వు అన్నారు మహేంద్ర గారు. వెంటనే రాధిక, బావగారు, మీకు సహాయం కావాలంటే మనోజ్ని మాతో పాటు సిటీలో ఉంచుకుంటాం. కానీ నాదొక షరతు. మనోజ్తో పాటు మీరు అక్కను కూడా మా ఇంటికి పంపించాలి. దాంతో పాటు నెల నెల వాళ్ళకి ఖర్చులకి మీరు కొంత డబ్బు పంపిస్తూ ఉండాలి. వాళ్ళని ఇంట్లో ఉంచుకోవడం మాత్రమే మేము చెయ్యగలిగిన సహాయం అనగానే మహేంద్ర గారు, అమ్మ రాధిక, మాలతి మీ దగ్గరకు వస్తే నేను ఒంటరిగా ఊర్లో అన్ని పనులు ఎలా చేసుకోగలుగుతాను? నేను ఒక్క మాట చెప్తాను విను. మనోజ్ని హాస్టల్లో ఉంచి చదివించే స్తోమత నాకు లేదు. ఈ 2 సంవత్సరాలు మీ ఇంట్లోనే ఉంచుకోండి. మనోజ్ చాలా తెలివైనవాడు, చాలా మంచివాడు. తన పనులన్నీ తనే స్వయంగా చేసుకుంటాడు. నీకు ఎలాంటి ఇబ్బంది కలిగించడు. మాలతి కూడా మీ ఇంట్లోనే ఉండడం ఎలా కుదురుతుందమ్మా అన్నారు మహేంద్ర గారు. వెంటనే రాధిక, చూడండి బావగారు, పదే పదే నేను అదే విషయాన్ని రిపీట్ చేయడం నాకు ఇష్టం లేదు. మీరు అక్కయ్యను మా ఇంటికి పంపించగలిగితే పంపించండి, లేకపోతే లేదు. మీ కొడుకును కూడా మీ దగ్గరే పెట్టుకోండి అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. మనోహర్ తన భార్య రాధిక దగ్గరికి వెళ్ళి, రాధిక, నువ్వు మన వదినని మనతో పాటు సిటీకి రమ్మని ఎందుకు అడుగుతున్నావు? మా వదిన మా అన్నయ్యను వదిలేసి ఎలా రాగలుగుతుంది? అనగానే రాధిక, ఏం మాట్లాడుతున్నారండి మీరు? మీ వదిన మన దగ్గరకు వస్తే మనకి ఫ్రీగా పని మనిషి లభిస్తుంది. ఇంతకంటే మనకి పెద్ద లాభం ఏముంటుంది అంది రాధిక. కాసేపటి తర్వాత మనోహర్ బయటకొచ్చి, అన్నయ్య, వదినని మీ నుంచి దూరం చేయడం నాకు ఇష్టం లేదు.
అయితే రాధిక వదినని కూడా ఇక్కడే ఉంచమని అడుగుతుంది కదా, వదినని ఇక్కడికే పంపించు అని చెప్పగానే మహేంద్ర గారు సరే అయితే సాయంత్రం ట్రైన్కి నేను తిరిగి వెళతాను అని చెప్పగానే ఈ పూట ఉండన్నయ్యా రేపెళదు గాని అన్నాడు మనోహర్. మహేంద్ర గారు చాలాసేపటి నుంచి ఆలోచించడం మొదలుపెట్టారు. వెంటనే ఆయన తన తమ్ముడి దగ్గరకు వచ్చి నేను వెళ్ళిపోతానురా మనోహర్, నేను మధ్యాహ్నం ట్రైన్కి ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు. వెంటనే మనోహర్ రాధికకు కూడా విశ్రాంతి కావాలి కదా, ట్రైన్లో మీకు భోజనం దొరుకుతుంది కాబట్టి మీరు ట్రైన్లోనే భోజనం ఆర్డర్ చేసుకుని తినొచ్చు, నేను ఆఫీస్కి వెళుతున్నాను అన్నయ్య, మీరైతే మధ్యాహ్నం బయలుదేరండి అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు మనోహర్. కాసేపటి తర్వాత రాధిక ఇష్టంగానే తన బావగారికి ఒక కప్పు టీ ఇంకా 2 బిస్కెట్లు తెచ్చిచ్చింది. పాపం మహేంద్ర గారు మౌనంగా అవి తినేసి మధ్యాహ్నం ట్రైన్కి బయలుదేరి ఊరికొచ్చేశారు. ఇంటికి తిరిగొచ్చిన తర్వాత మహేంద్ర గారు తన భార్య మాలతి గారికి అన్ని విషయాలు చెప్పారు. వెంటనే మాలతి గారు అన్నారు, నేను మీకు ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను, మీరు మీ తమ్ముణ్ణి కొడుకులాగానే చూస్తున్నారు, కానీ పెళ్లి తర్వాత అతని స్వభావంలో చాలా మార్పు వచ్చింది అని మాట్లాడుతూ ఉండగానే మహేంద్ర గారు కానీ ఇప్పుడు మనం ఏం చేయగలం, ఇప్పుడు ఎన్ననుకుని ఏం లాభం, మన కొడుకు భవిష్యత్తు కోసం వేరే ఎవరినో నమ్మడం కంటే మన సొంత రక్తాన్ని నమ్మడం మంచిదే కదా అన్నారు మహేంద్ర గారు. ఆ తర్వాత మహేంద్ర గారు మాలతి గారితో, మాలతి నువ్వు మనోజ్తో కలిసి సిటీకి వెళ్ళు, ఈ 2 ఏళ్ళు ఎలాగోలా నేను ఇక్కడ మేనేజ్ చేస్తాను అనగానే మాలతి గారు మీరు ఇంట్లో పనులు, భోజనం వండుకోవడం, వ్యవసాయం పనులు ఎలా చూసుకుంటారండి, అసలు మీరేం మాట్లాడుతున్నారు, తల్లిదండ్రులు పిల్లల కోసం, అన్నయ్యలు తమ్ముళ్ల కోసం త్యాగాలు చేస్తారనేది నిజం, మీ గురించి ఎప్పుడూ మీరు ఆలోచించుకోలేదు, ఎప్పుడూ ఎవరో ఒకరి కోసం త్యాగం చేస్తూనే ఉన్నారు, అయితే పిల్లలు తోబుట్టువులు కాలంతో పాటు మారిపోతారు అని అనుకున్నారు మాలతి గారు. కొన్ని రోజుల తర్వాత మాలతి గారు తన కొడుకుతో కలిసి రాధిక వాళ్ళింటికి చేరుకున్నారు. మాలతి గారు రాధిక వాళ్ళింటికి చేరుకోగానే రాధిక, అక్క నువ్వు పెద్దదానివి, ఈ ఇంటి బాధ్యత అంతా ఇక నుంచి నువ్వే చూసుకోవాలి అంటూ మాలతి గారిపై ఇంటి బాధ్యతలు మొత్తం పెట్టేసింది. ఇక పూర్తిగా వంటగది మొత్తం మాలతి గారి మీదే వదిలిపెట్టేసింది. అక్క ఈ రోజు నుంచి వంటగది బాధ్యత మొత్తం నీదే అని చెప్పింది. పాపం మాలతి గారు పగలు రాత్రి వంటగదిలో బిజీగానే ఉంటున్నారు. ఎలాగోలాగా ఈ 2 ఏళ్ళు గడిచిపోతే తన కొడుకు భవిష్యత్తు బాగుపడుతుందని ఆవిడ ఆలోచిస్తున్నారు. ఒకరోజు మనోజ్, బాబాయ్ నాకు కాలేజీలో అసైన్మెంట్ ఇచ్చారు, దానికోసం నాకు కొన్ని పుస్తకాలు కావాలి అని అడగగానే మనోహర్, నీకేమన్నా కావాలంటే లైబ్రరీలోకి వెళ్ళి చదువుకో, లేదంటే మీ సీనియర్స్ని ఎవరినైనా అడిగి పుస్తకాలు తీసుకో, నువ్వు ఎంత చదువు చదివినా పెద్ద ఆఫీసర్ ఏమన్నా అవుతావా ఏంటి, ఊరికెళ్ళి వ్యవసాయమే కదా చేసుకుంటాము అనగానే మాలతి గారు తన మరిది దగ్గరకు వచ్చి, మనోహర్ నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు, లేకపోతే నేనే మనోజ్కి డబ్బులు ఇచ్చేదాన్ని, నీకు వీలైతే నువ్వు కొంచెం సహాయం చెయ్యి, నేను తర్వాత ఎలాగోలా ఆ డబ్బులు నీకు తిరిగిచ్చేస్తాను అని చెప్పగానే అప్పుడే రాధిక అక్కడికి వచ్చి, అక్క నీకు కొంచెం కూడా సిగ్గులేదా, నీకేదైనా సహాయం కావాలంటే నాతో మాట్లాడు, మీ మరిదితో రహస్యంగా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది, ఇలాంటివన్నీ నాకు అస్సలు నచ్చవు, నేను మిమ్మల్ని వంటగదిలో లేదంటే వెనకాల గదిలో చూడాలనుకుంటున్నాను, ఇల్లంతా ఇష్టం వచ్చినట్టు తిరగొద్దు, నా భర్తతో కూడా నీ ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడొద్దు అని చెప్పగానే మాలతి గారు తన తోటికోడలి మాటలకి సిగ్గుతో బాధతో తలదించుకున్నారు. మాలతి గారు ఎప్పుడూ మనోహర్ని కొడుకులాగానే చూశారు. తన పిన్ని మాట్లాడుతున్న ఆ మాటలు మనోజ్కి అస్సలు నచ్చలేదు. మనోజ్ ఆ రాత్రి తన తల్లితో చెప్పాడు, అమ్మా నాకు అసలు ఇక్కడ ఉండాలని లేదు, ఇక్కడ ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు, ఊరికి తిరిగి వెళ్ళిపోదాం, ఎవరైనా నీతో అలా ప్రవర్తిస్తుంటే నేను తట్టుకోలేను, మిమ్మల్ని ఎవరైనా నా కళ్ళ ముందే అవమానిస్తూ ఉంటే నేను మౌనంగా ఎలా ఉండగలను, ఇదంతా నాకు అస్సలు నచ్చడం లేదు అనగానే మాలతి గారు మాట్లాడుతూ, కష్టాలను నిందలను అవమానాలను భరించిన తర్వాతే మనిషి బాగుపడతాడు, గొప్పవాడు అవుతాడు, నా గురించి నువ్వేమీ బాధపడొద్దు, నువ్వు శ్రద్ధగా చదువుకో, రేపు నువ్వు బాగా చదువుకుని గొప్పవాడికయ్యాక మనల్ని అవమానించిన వాళ్లే సహాయం కోసం సలహాల కోసం మన దగ్గరకు వస్తారు అని చెప్పి కొడుకుకు నచ్చజెప్పారు మాలతి గారు.
ఒకరోజు రాధిక స్నేహితురాళ్ళు కొంతమంది వాళ్ళింటికి వచ్చారు. మాలతి గారు అందరికీ టిఫిన్ సిద్ధం చేస్తూ ఉన్నారు. రాధిక స్నేహితులందరూ మాలతి గారిని చూసి ఎవరావిడా అంటూ రాధికను అడిగారు. వెంటనే రాధిక, నా భర్త నాకు సహాయం చేయడానికి ఊరు నుంచి ఈవిడ్ని తీసుకొచ్చాడు అని స్నేహితులతో చెప్పింది. అంతలోనే మనోజ్ అక్కడికొచ్చి, పిన్ని, మా అమ్మ ఎక్కడుంది అని అడిగాడు. అప్పుడు రాధిక స్నేహితురాలు, ఈ అబ్బాయి నిన్ను పిన్ని అని ఎందుకు పిలుస్తున్నాడు అనగానే రాధిక కోపంగా మనోజ్తో, పిన్నేంటి పిన్ని, వెనకాల పనివాళ్ల గదిలో కూర్చోపో, మీ అమ్మ పనిచేస్తుంది అని గట్టిగా అరుస్తున్నట్టే చెప్పగానే మనోజ్ మౌనంగా వెళ్ళిపోయాడు. మనోజ్ వెళ్ళిపోయిన తర్వాత రాధిక తన స్నేహితురాళ్లతో, నన్నేం చెప్పమంటారు, ఈ పని మనిషిని మా ఆయన మా అత్తామామల ఇంటి నుంచి తీసుకొచ్చారు. తనతో పాటు తన కొడుకు కూడా ఇక్కడికి వచ్చాడు. తను నన్ను పిన్ని పిన్ని అని పిలుస్తాడు. మీరు చెప్పండి, నేను అతనికి పిన్నిలా కనిపిస్తున్నానా అనగానే ఆ మాటలు విని అక్కడున్న ఆడవాళ్లంతా నవ్వడం మొదలుపెట్టారు. మాలతి గారికి తన తోడికోడలు మాట్లాడుతున్న మాటలన్నీ విని కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ రోజు రాత్రి రాధిక మనోహర్తో మాలతి ఇంకా మనోజ్ల గురించి కంప్లైంట్ చేసింది. నేను చెప్పేది కాస్త వినండి, మీరు మీ అన్నయ్య కొడుకు గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మన ఇంట్లో మన కూతురు కూడా పెద్దదవుతోంది. వరసకు అన్నయ్యే అయినా మనోజ్ మన కూతురికి సొంత అన్నయ్య ఎలా అవుతాడు? మన కొడుకు మీ అన్నయ్య కొడుకు ఒక్కటే ఎలా అవుతారు? అతన్ని ఇంట్లో ఉంచుకోవడం సరికాదేమో అని నాకు అనిపిస్తోంది. ఎంత బంధువైనా ఎవరిని నమ్మడానికి వీల్లేదు. మీ వదినకి మనోజ్కి చెప్పండి, వాళ్ళని వెనకాల ఉన్న పనివాళ్ల గదిలోనే ఉండమని. ఎప్పుడూ ముందు గదిలోకి రావద్దు అని చెప్పండి. అందరి ముందు నన్ను మనోజ్ పిన్ని పిన్ని అని పిలుస్తున్నాడు. నాకింకా గౌరవం ఏం మిగులుతుంది అని చెప్పింది. మాలతి గారు వంటగదిలో వంట చేస్తున్నారు. అప్పుడే మనోజ్ పరిగెత్తుకుంటూ వచ్చి తన చెల్లెలకి మ్యాథ్స్ అసైన్మెంట్లో సహాయం చేయడం మొదలుపెట్టాడు. మాలతి గారు మనోజ్తో పిన్నిని బాబాయిని భోజనానికి పిలవమని చెప్పారు. వెంటనే మనోజ్ మనోహర్ గదిలోకి వెళ్ళి, బాబాయ్ పిన్ని భోజనానికి రండి అని చెప్పగానే మనోహర్ కోపంగా మనోజ్ని లాగిపెట్టి చెంపదెబ్బ కొట్టి, నీకు కొంచెం కూడా బుద్ధి లేదా? వయసు పెరుగుతుంది, ఏం లాభం? పర్మిషన్ లేకుండా ఎవరి గదిలోకైనా అలా రాకూడదని నీకు తెలియదా అని అరుస్తూ ఉండగానే ఆ గొంతు విని మాలతి గారు పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమైంది మనోహర్, నువ్వు మనోజ్ మీద చెయ్యెందుకెత్తావు అనగానే మనోహర్, వదినా, నీ కొడుకు నీకు అమాయకుల్లా కనిపించొచ్చు, కానీ తను అమాయకుడు కాదు. రోజంతా తను నా భార్యను చూస్తూనే ఉంటాడు. ఎప్పుడూ నా కూతురుతోనే ఆడుకుంటున్నాడు. ఎవ్వరి గదిలోకైనా తలుపులు కొట్టకుండానే వెళుతున్నాడు అనగానే మాలతి గారు, భగవంతుడా, నువ్వు ఎలాంటి విషయాలు మాట్లాడుతున్నావు మనోహర్? మనోజ్ నా కొడుకు. నన్ను ఎలా తల్లిలా చూస్తున్నాడో రాధికను కూడా సొంత తల్లిలానే భావిస్తాడు. ఇంకా మీ కూతుర్ని తన సొంత చెల్లెల్లాగానే భావిస్తున్నాడు అని మాట్లాడుతూ ఉండగానే మనోజ్ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మాలతి గారు కూడా మనోజ్ వెనకాలే వెళ్ళబోయారు. అప్పుడు రాధిక, అమ్మా మహారాణి, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఇంట్లో ఇంకా చాలా పనులున్నాయి, అవన్నీ పూర్తి చెయ్యి. నీ కొడుకు తింటే తింటాడు, లేదంటే పోతాడు. నువ్విప్పుడు తన వెనకాల వెళ్ళి ఏం చేస్తావు అనగానే మాలతి గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే రాధిక, ముందా ఏడు పాపి, మా అందరికీ భోజనం పెట్టు, ఆ తర్వాత ఇంటి పనులన్నీ పూర్తి చేసి అప్పుడు నీ కొడుకును చూసుకో అంది. మాలతి గారు మౌనంగా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసి తన కొడుకు కోసం భోజనం తీసుకుని గదిలోకి వెళ్లారు. వెంటనే మనోజ్ ఏడుస్తూ, అమ్మా, నేను ఈ భోజనం తినలేను. ఇప్పుడు నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను. రేపే కాలేజీకి వెళ్ళి కాలేజీ వాళ్ళతో మాట్లాడతాను. నేను ఆన్లైన్లో చదవగలిగితే మన ఊరికి వెళ్ళిపోయి చదువుకుంటాను, కానీ ఇక్కడ మాత్రం ఉండను అని చెప్పి భోజనం తినకుండానే నిద్రపోయాడు మనోజ్. మనోజ్ చాలా బాగా చదివేవాడు. ఎప్పుడూ క్లాస్లో ఫస్టే వచ్చేవాడు. కాలేజీలో లెక్చరర్స్ అందరికీ మనోజ్ అంటే చాలా ఇష్టం. అందుకే మనోజ్ కాలేజీకి వెళ్ళి తన సమస్యల గురించి ప్రొఫెసర్తో చెప్పినప్పుడు అందరూ తనకు సహాయం చేశారు. తను ఆన్లైన్లోనే చదువుకోవడానికి అనుమతి పొందాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మనోజ్ తన తల్లికి ప్రతిదీ చెప్పాడు. మనోజ్ వెంటనే తన సొంతూరికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఉదయం మనోజ్ తిరిగి ఇంటికి వెళ్లడం గురించి తన బాబాయ్తో మాట్లాడినప్పుడు మనోహర్ తనకి ఏమీ పట్టనట్టు, అది మీ ఇష్టం, మీరు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు,
అని చెప్పాడు. వెంటనే రాధిక మనోజ్తో, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, కానీ మీ అమ్మ మాత్రం నీతో రాదు అనగానే మాలతి గారు, రాధిక నువ్వేం చెప్తున్నావు? నా కొడుకు కోసమే కదా నేను ఇక్కడికి వచ్చాను. నా కొడుకుని ఊరికి పంపించేసి నేను మాత్రం ఇక్కడ ఏం చేస్తాను అనగానే రాధిక, నువ్వు వెళ్ళిపోతే ఈ ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? నువ్వు ఒక్క విషయం గుర్తుంచుకో, మీరు గనక వెళ్ళిపోతే మేమిక్కడి నుంచి మీకు ఒక్క రూపాయి కూడా సహాయం చెయ్యము అనగానే మనోజ్ ముందుకొచ్చి, పిన్ని మాకు మీ సహాయం ఇంక అవసరం లేదు. ఈ 3-4 నెలల్లోనే మీరు చేసిన సహాయాన్ని మేం మా జీవితాంతం మర్చిపోలేము. అమ్మా రా వెళ్ళిపోదాం అంటూ సామాన్లన్నీ సర్దుకొని ఆ రాత్రే ఇంటికి బయలుదేరారు. తల్లి కొడుకులిద్దరూ వెనక్కి తిరిగి ఊరికి వెళ్ళిపోయారు. మహేంద్ర గారు అకస్మాత్తుగా తన భార్య ఇంకా కొడుకును చూసి ఆశ్చర్యపోయారు. మనోజ్ తన తండ్రితో జరిగిన విషయాలన్నీ చెప్పగానే మాలతి గారు ఏడవడం మొదలుపెట్టారు. మనోహర్ ఇంత దిగజారిపోయాడా అని తమ్ముడు ప్రవర్తనకి మహేంద్ర గారు చాలా షాక్ అయ్యారు. రాత్రి పగలు తేడా లేకుండా పని చేస్తూ ఆ విషయాలన్నీ మర్చిపోవాలని ప్రయత్నించారు. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు మనోహర్ నుంచి ఫోన్ వచ్చింది. అప్పుడు మనోహర్ తన అన్నయ్య మహేంద్ర గారితో, అన్నయ్య నేను ఊర్లో ఉన్న భూమిని అమ్మేసి నా వాటా నేను తీసుకోవాలని అనుకుంటున్నాను అనగానే మహేంద్ర గారు, పొలాల్ని అమ్మేసి డబ్బులు నీకు ఇచ్చేస్తే నేను ఇక్కడ ఏం చేస్తాను? ఇల్లు అమ్మేస్తే నేను నా కుటుంబం ఎక్కడుంటాము? ఈ వ్యవసాయం ద్వారా వచ్చే డబ్బులతోనే కదా నేను నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. నా కొడుకు చదువుకు కూడా ఆ డబ్బే ఉపయోగపడుతుంది. మీరు ఈ రోజు వరకు ఏ పనిలోనూ నాకు సహాయం చేయలేదు, కానీ మీ హక్కుల విషయానికి వచ్చేసరికి చక్కగా అడిగి తీసుకోవాలనుకుంటున్నారు అనగానే రాధిక వెనక నుంచి, సరే ఈ రోజు అమ్మకపోతే 2 ఏళ్ల తర్వాత మీ అబ్బాయికి ఉద్యోగం రాగానే అతని జీతంలో సగం మాకు ఇవ్వాలి అనగానే మహేంద్ర గారు మాట్లాడుతూ, ఆడవాళ్ల గురించి చెడ్డగా మాట్లాడడం, ఆడవాళ్లతో చెడుగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఏం మా తమ్ముడికి నోరు లేదా? తనకి వాటా కావాలనుకుంటే ఊరికొచ్చి పంచాయతీలో బంధువులు పంచాయతీ పెద్దలందరి ముందుకి రండి, అన్నీ మాట్లాడుకుందాం. ఎవరికి ఎంత వాటా వస్తుందో, ఎవరికి ఎంత తిరిగి ఇవ్వాలో అన్నీ తెలుస్తాయి అంటూ మహేంద్ర గారు ఫోన్ కట్ చేసేశారు. వారం రోజుల తర్వాత మనోహర్ తన కుటుంబంతో కలిసి గ్రామానికి వచ్చాడు. ఇంట్లో మాకు సగం వాటా ఉంది, ఇంట్లో సగం మేము వాడుకుంటాం, మేమున్నన్ని రోజులు మీరే మా కోసం కూడా భోజనం సిద్ధం చేయండి అని చెప్పగానే మాలతి గారు కోపంగా, 10 మంది ముందు నన్ను తన తోటికోడలు అని పిలవడం సిగ్గుచేటని రాధిక ఫీల్ అయ్యింది. మేం పనివాళ్ళం అని అక్కడ అందరికీ చెప్పింది. ఈ విషయాలన్నీ జరిగాక కూడా మీరు నా నుంచి ఏదైనా ఆశిస్తున్నారా? నేను మీకు ఒక్క పూట కూడా భోజనం పెట్టలేను అంటూ మాలతి గారు నీళ్లు టీ ఇచ్చి లోపలికి తిరిగి వెళ్ళిపోయారు. మరుసటి రోజు వాళ్ళు కొంతమంది బంధువులను పిలిచారు. గ్రామస్తులు కొందరు బంధువులు మాట్లాడుతూ, మనోహర్ మీ నాన్నగారు చాలా కాలం క్రితమే చనిపోయారు. ఈ ఇంటికి సంబంధించి ఏం చేసినా మీ అన్నయ్య మహేంద్ర మాత్రమే చేశాడు. ఇప్పుడు మీకు ఈ రోజు మీ వాటా కావాలి, అంతే కదా? ముందుగా మహేంద్ర నీకోసం ఏం చేశాడో, తన కోసం ఏం చేసుకున్నాడో చెప్పు అనగానే మనోహర్ సైలెంట్ అయిపోయాడు. వెంటనే మహేంద్ర గారు తనేం చెప్తాడు? నేనసలు నా తమ్ముడు గురించి ఇదంతా ఎక్స్పెక్ట్ చేయలేదు. నా కొడుకుని తన ఇంట్లో ఉంచుకోమని ఒక చిన్న సహాయం అడిగాను, కానీ తను షరతు పెట్టి నా కుటుంబాన్ని ఏం చేశాడో కూడా నేను చెప్పలేను. మా అమ్మా నాన్నలు చనిపోయినప్పటి నుంచి నా తమ్ముడు బాధ్యతల్ని నేనే తీసుకుని వాణ్ణి ఇంతటి వాణ్ణి చేశాను. పెళ్ళై సిటీలో కాపురం పెట్టిన దగ్గర నుంచి మా తమ్ముడు మా ఇంటికి రావడమే మానేశాడు. నేనేదైనా అడిగినా కూడా, ఏదైనా సహాయం కోసం డబ్బులు అడిగినా కూడా తనకి మాతో సంబంధం లేదని, ఇంటికి ఒక్క రూపాయి కూడా పంపనని, తన భార్యకి మాట ఇచ్చాను అని చెప్పేవాడు. నేను అడిగినప్పుడల్లా తన తల మీద అప్పులున్నాయని చెప్పేవాడు. అన్ని అప్పులు ఉన్నవాడైతే పోయిన సంవత్సరం సిటీలో ఫ్లాట్ ఎలా కొనగలుగుతాడు అనగానే మనోహర్, అన్నయ్య నాకు నిజంగానే అప్పులున్నాయి, నీకేం తెలుసు నా అప్పుల సంగతి? నీకేమీ తెలీదు. నా గురించి ఇంత సంస్కారం లేకుండా ఎలా మాట్లాడుతున్నావు? ఇక మీతో నాకు ఎలాంటి సంబంధం ఉండకూడదని నేను అనుకుంటున్నాను. అందుకే ఊర్లో భూమిని ఇంటిని అమ్మేసి నా మాట నాకు ఇప్పించేయండి అనగానే మహేంద్ర గారు మాట్లాడుతూ,
మీరు విన్నారా? ఈయన ఆస్తుల గురించి మాట్లాడుతున్నాడు, కానీ అప్పుల గురించి ఎప్పుడూ మాట్లాడడు. 80,000 నా తమ్ముడికి కాలేజీ ఫీజు కట్టడానికి పగలు రాత్రి నేను పనిచేస్తూనే ఉన్నాను. నా భార్య తన నగలు వడ్డీ వ్యాపారి దగ్గర తాకట్టు పెట్టి మరీ అప్పు తీసుకొచ్చింది. మేమిద్దరం ఇంత కష్టపడి తన అవసరాలన్నీ తీర్చాము. ఈ రోజు వాడివన్నీ మరిచిపోయి ఆస్తిలో వాటా కావాలని అడుగుతున్నాడు. ఇవన్నీ పక్కన పెడితే తన కాలేజీ చదువులు పూర్తయ్యాక ఒక్కసారిగా తనకి కిడ్నీ సమస్య వచ్చింది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని డాక్టర్ నాతో చెప్పారు. కాబట్టి నేను ఆలోచించకుండా వెంటనే మరుక్షణంలోనే నా కిడ్నీని తనకి దానం చేసేశాను. నేను పల్లెటూరులో బ్రతికేవాణ్ణి, ఎలాగైనా గడిపేస్తాను. కానీ నా తమ్ముడు బాగా చదువుకున్నాడు. అతను అనారోగ్యంతో ఏం చేయగలుగుతాడు? నా తమ్ముడు ఆరోగ్యంగా ఉండి మంచి ఉద్యోగం చేసుకుంటూ సమాజంలో గౌరవంగా బ్రతకాలని ఆ రోజు నేను ఆశపడ్డాను అంటూ తనని తాను కంట్రోల్ చేసుకోలేక మహేంద్ర గారు అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్ళిపోయారు. మాలతి గారు తన తలపై కొంగుతో అందరి ముందుకు వచ్చి అందరికీ చేతులు జోడించి, మీ అందరినీ చేతులు జోడించి వేడుకుంటున్నాను. నా భర్త మనసులో గాయాల్ని మళ్ళీ మళ్ళీ రేపొద్దు. బాబు మనోహర్, నువ్వు మర్చిపోయావేమో కానీ మేమేమీ మర్చిపోలేదు. నీ మాస్టర్స్ చదువుల కోసం హాస్టల్లో ఉండాలనుకున్నప్పుడు నీ హాస్టల్ ఫీజులు కట్టడానికి మీ అన్నయ్య రాత్రి భోజనం కూడా మానేశాడు. దాంతో నీకు పంపించడానికి డబ్బులు మిగులుతాయని. మన పొలాల్లో మొదటి పంట ఏదైనా సరే మీ అన్నయ్య దాన్ని నీకోసమే పంపిస్తాడు. పండక్కి తను బట్టలు కొనుక్కున్నా కొనుక్కోకపోయినా నీ కోసం తప్పకుండా బట్టలు కొంటాడు. నీ హాస్టల్ 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంట్లో పండగలకి స్వీట్లు చేస్తే మీ అన్నయ్య వాటిని డబ్బాలో పెట్టుకొని నీ దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చి తినిపించేవాడు. మీరివన్నీ ఎలా మర్చిపోయారు? నీ మాస్టర్స్ పూర్తయ్యి నువ్వు ఉద్యోగంలో చేరాక మీ అన్నయ్య ఊర్లో అందరికీ భోజనాలు పెట్టి సంబరాలు చేసుకున్నాడు. నీ గెలుపులోనే తన గెలుపుందని ఆరాటపడ్డాడు మీ అన్నయ్య. నువ్వు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. మీ అన్నయ్యకు చెప్పాలన్న అవసరం కూడా నీకు రాలేదు. అతిథుల్లాగా మీ పెళ్ళయ్యాక మాకు ఆ వార్తలు పంపించావు. అప్పటి నుంచి మీ అన్నయ్యని, తన కుటుంబాన్ని నువ్వు భారంగా భావించడం మొదలుపెట్టావు. వేరే వాళ్ల పొలాల్లో నీ కోసం కూలి పనులు చేస్తూ మీ అన్నయ్య నీ ఇస్త్రీ బట్టలు నలిగిపోకుండా చూశాడు. కానీ ఆయన ఎప్పుడూ కొత్త బట్టలే కట్టుకోలేదు. తన తమ్ముడు చదువుకొని మంచి అధికారి అవ్వాలని చాలా ఆశపడి నిన్ను చదివించాడు. మీ అన్నయ్య నీకోసం చేసిన త్యాగాల్ని నువ్వెప్పుడు అర్థం చేసుకుంటావు? మేం నిన్నెప్పుడూ మరిదిలా ఫీల్ అవ్వలేదు. మేం నీకు అన్నా వదినలుగా కాకుండా తల్లిదండ్రులుగానే ఉన్నాము. కానీ నీ మనసులో ఎప్పుడూ ఇలాంటి భావనే లేదు. ఆ రోజు రాధిక నా గురించి చెడుగా మాట్లాడుతున్నప్పుడు కూడా నా వదిన నాకు తల్లితో సమానమని నువ్వు ఒక్క మాట కూడా అనలేదు. ఇలా చెబుతూనే మాలతి గారు కన్నీళ్లతో ఇంకొక్క మాట మాట్లాడలేకపోయారు. వెంటనే రాధిక అక్కడికి వచ్చి, అక్క, నువ్వు మీ చరిత్రని ఇంకెవరికైనా చూపించుకో. మిమ్మల్ని, ఈ ఊరి వాళ్ళని, మీ బంధువుల్ని నేను నమ్మను. నాకు నా వాటా మాత్రమే కావాలి అనగానే అక్కడున్న చాలా మంది, ఆ ఊర్లోని మహిళలు, ఈ అమ్మాయి కొంచెం కూడా సిగ్గులేదు, అందరి ముందుకు వచ్చి ఎలా దురుసుగా మాట్లాడుతుందో, అందరి ముందుకి వచ్చి ఆస్తులు వాటాలు అడుగుతుంది. మహేంద్ర, మాలతి, మనోహర్ని తన సొంత కొడుకులా పెంచారు. ఈ రోజు వాళ్ళకి ఎలాంటి పరిస్థితి వచ్చింది? తన బాధ్యత ఏమీ నిర్వర్తించని వాడు తన హక్కుల్ని ఎలా పొందుతాడు అంటూ ఊర్లోని పెద్ద మనుషులందరూ మనోహర్ ఇంకా రాధికాలతో, మహేంద్ర, మాలతి ఒంటరిగా లేరని మీరు గుర్తుంచుకోండి. ఈ గ్రామం మొత్తం వాళ్ళకి సపోర్టుగా ఉంటుంది అన్నారు. మహేంద్ర గారు మళ్ళీ తిరిగొచ్చి, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేను దాన్ని శిరసా వహిస్తాను. వాళ్ళకి ఇల్లు, భూమి కావాలంటే మొత్తం వాళ్ళకే ఇచ్చేయండి. నేను వేరే వాళ్ల పొలాల్లో కూలి పనులు చేసి నా భార్యని, నా బిడ్డని పోషించుకుంటాను అని చెప్పగానే అప్పుడు కొందరు బంధువులు లేచి నిలబడి, మనోహర్, తన భార్య ఎంతో స్వార్థపరుల్లా ఉన్నారు అని వెంటనే బంధువులందరూ మనోహర్తో, మనోహర్, మీ అన్నయ్య నీ కోసం, నీ చదువుకి, నీ తిండికి, నీ బట్టలకి, నీ ఖర్చులకి పెట్టిన డబ్బులంతా లెక్కగట్టి మీ అన్నయ్య వదినలకు తిరిగిచ్చేయి. అప్పుడే ఈ ఇంట్లో, ఈ భూమిలో నీకు వాటా వస్తుంది అని చెప్పగానే రాధిక మెల్లగా మనోహర్ చెవిలో, ఈ భూమి ఎంత రేటు ఉంటుంది అని అడిగింది. వెంటనే మనోహర్, అన్ని లెక్కలు వేస్తే మనమే ఎదురు మా అన్నయ్యకి డబ్బులు చెల్లించాల్సి వస్తుంది అని చెప్పగానే వెంటనే రాధిక, మాకు ఈ ఇల్లు, భూములు ఏమీ అక్కర్లేదు, కానీ
మీరందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ ఆస్తుల్లో మాకు ఒక్క రూపాయి కూడా వద్దు. కానీ వ్యవసాయంలో వచ్చిన ధాన్యంలో మీరు మాకు సగం ఇవ్వాలి అని చెప్పగానే మాలతి గారు ముందుకొచ్చి, నేను ఇప్పటి వరకు చాలా సహించాను. మీకు వ్యవసాయంలో వాటా ఇస్తాం. నేను మీ ఇంట్లో 4 నెలలుండి నీకు పని మనిషిలా సేవలు చేసినట్టే నువ్వు కూడా మా ఊర్లోనే ఉండి నా ఇంట్లో ప్రతి పని చేసి పెట్టు. అప్పుడే నీకు వ్యవసాయంలో వచ్చిన ధాన్యంలో వాటా దక్కుతుంది అనగానే రాధిక, ఇప్పుడు నేను మీ దగ్గరుండి మీ ఇల్లు ఊడ్చి పాత్రలు కడిగి బట్టలు ఉతకాలా? నాకేమీ అవసరం లేదు. పదండి, మనమిద్దరం మన ఇంటికి వెళ్ళిపోదాం. సిటీలో ఆవిడతో నేను ఇంటి పనులన్నీ చేయించాను కాబట్టి నన్ను ఇక్కడ పని మనిషిగా పనిచేస్తానని అనుకుంటున్నావా? నేను అసలు ఇక్కడ ఉండాలని అనుకోవడమే లేదు. నాకు ఇంకేమీ అవసరం లేదు అంటూ రాధిక తన బ్యాగ్ తీసుకొని భర్త చేయి పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మహేంద్ర గారు మాత్రం తన తమ్ముడు అలా వెళ్ళిపోవడం చూసి చాలా బాధపడ్డారు. వెంటనే మాలతి గారు మహేంద్ర గారిని ఓదారుస్తూ, మీ పట్ల గౌరవం లేని వాళ్ళని వెళ్ళనివ్వండి. అలాంటి సంబంధాలు పెట్టుకోవడం కంటే తెంచుకోవడమే మంచిది అన్నారు మాలతి గారు. మన వృద్ధాప్యం కోసం మనం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకోవాలి. మన అబ్బాయి మంచివాడే, కాదనడం లేదు. కానీ మీ తమ్ముణ్ణి చూశాక ఎవ్వరినీ నమ్మకూడదన్న విషయం నేను అర్థం చేసుకున్నాను. మన ముసలితనం కోసం మనమే ఏర్పాటు చేసుకుందాం అని చెప్పారు మాలతి గారు. కాలం గడిచిపోయింది. మనోజ్ చదువుకుని పెద్ద ఆఫీసర్ అయ్యాడు. ఆ ఊర్లో తన తల్లిదండ్రుల కోసం 2 అంతస్తుల ఇల్లు కూడా కట్టించాడు. అనతి కాలంలోనే 15 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. మహేంద్ర గారు, మాలతి గారు అదే ఇంట్లో ఉంటూ తమ జీవితాన్ని తమ ఇష్టం వచ్చినట్టు గడిపేందుకు మనోజ్ వాళ్ళకి పూర్తిగా స్వేచ్ఛనిచ్చాడు. కానీ మహేంద్ర గారు కన్న కొడుకులా పెంచిన తన తమ్ముడు దూరం అవ్వడంతో ఆ బాధను తట్టుకోలేకపోతున్నారు. తన తమ్ముడు చేసిన గాయం తాలూకు బాధ లోపలే ఆయన్ని తినేస్తుంది. ఆయన హృదయ విదారకంగా మారిపోయారు. తరచుగా తన తమ్ముణ్ణి గుర్తు చేసుకుంటూనే ఉండేవారు. మెల్లమెల్లగా రోజు రోజుకి ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఒకరోజు రాత్రి ఆయన నిద్రపోయి తిరిగి నిద్ర లేవలేదు. ఈ ఉరుకులు పరుగుల ప్రపంచంలో మాలతి గారు ఒంటరిగా మిగిలిపోయారు. తన ఆనందమంతా ఒక్కసారిగా ఆవిరైపోయినట్టు అనిపించింది. ఆ సమయంలో మనోజ్ తన తల్లిని ఎలాగోలాగా ఓదార్చాడు. అయితే తన జీవిత భాగస్వామి లేని లోటుని మాలతి గారి విషయంలో ఎవ్వరూ తీర్చలేరు. మాలతి గారు కూడా తరచుగా అనారోగ్యంతో బాధపడడం మొదలుపెట్టారు. దిగులుతో, నిరుత్సాహంతో మాలతి గారు మౌనంగా ఉండేవారు. తల్లి బాధ చూసి మనోజ్ తట్టుకోలేకపోయాడు. ఇప్పటికే తన తండ్రిని కోల్పోయాడు. కానీ ఇప్పుడు తన తల్లిని కూడా కోల్పోయి అనాథగా మారడానికి మనోజ్ అస్సలు ఇష్టపడలేదు. తన తల్లి ఒంటరితనాన్ని, దుఃఖాన్ని తొలగించడానికి మనోజ్ తన తల్లికి నచ్చిన అనితని పెళ్లి చేసుకున్నాడు. అనిత చదువుకున్న సంస్కారవంతమైన అమ్మాయి. అనిత, మనోజ్ ఇద్దరూ ఒకే కాలేజీలో చదివిన మంచి స్నేహితులు. అనిత కూడా మనోజ్ని కలవడానికి మనోజ్ ఇంటికి తరచుగా వస్తూ ఉండేది. మహేంద్ర గారు, మాలతి గారు కూడా అనితని చాలా ఇష్టపడేవారు. మహేంద్ర గారు చనిపోయాక స్వయంగా మాలతి గారే తన కొడుకుతో అనితని పెళ్లి చేసుకోమని పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. అప్పుడు మనోజ్ కూడా వెంటనే ఒప్పుకున్నాడు. అనిత కోడలుగా ఆ ఇంటికి రాగానే ఇంటి బాధ్యతలన్నీ తీసుకుంది. క్రమక్రమంగా మాలతి గారికి అనిత పట్ల ఇంకా ప్రేమ పెరగడం మొదలయ్యింది. అత్తగారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఎప్పుడూ ఆవిడ ఒంటరితనం ఫీల్ అవ్వకుండా తనతో కబుర్లు చెప్తూ కాలక్షేపం చేస్తూ ఉండేది. కాలం గడిచిపోతూ ఉంది. ఒకరోజు మనోజ్ బాబాయి, పిన్ని మనోజ్ వాళ్ళ ఇంటికొచ్చి తమ కొడుకు, కోడలు వాళ్ళని ఇంటి నుంచి గెంటేశారని, తమకి ఆశ్రయం ఇవ్వమని బ్రతిమాలుతూ తాము చేసిన తప్పులన్నిటికీ క్షమాపణ చెప్పడం మొదలుపెట్టారు. కానీ మనోజ్ వాళ్ళిద్దరినీ క్షమించలేదు. అయితే రాధిక మాలతి గారి పాదాలపై పడి వేడుకోవడం ప్రారంభించినప్పుడు మాలతి గారు తన తోటి కోడలి పరిస్థితిని చూసి జాలిపడి తన ఇంట్లో నివసించడానికి ఒక గది ఇచ్చారు. ఇప్పుడు రాధిక మంచిదానిలా నటిస్తూ ఇంట్లో అందరితో మంచిగా ఉండడం మొదలుపెట్టింది. సమయం మెల్లమెల్లగా గడిచిపోతుంది. ఒకరోజు అనిత వాళ్ళ తండ్రికి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారని కబురొచ్చింది. అనిత తల్లిదండ్రులు ఇద్దరూ విదేశాల్లో ఉండడం వల్ల అనిత ఇంకా మనోజ్ విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. అనిత తన తల్లిదండ్రులకి ఏకైక సంతానం కాబట్టి వాళ్ళని పూర్తిగా చూసుకోవడం అనిత బాధ్యత. అనిత తండ్రి ఆరోగ్యం గురించి
అనిత ఇంకా మనోజ్ ఇద్దరూ ఆందోళన చెందారు. అనిత, మనోజ్ అమెరికా వెళ్లిన వెంటనే రాధిక అవకాశాన్ని ఉపయోగించుకొని మాలతి గారిని హింసించడం మొదలుపెట్టింది. ఆమెను మానసికంగా చిత్రహింసలకు గురి చేయడం మొదలుపెట్టింది. కాలక్రమంలో మాలతి గారి మానసిక పరిస్థితి మరింత దెబ్బతింది. రాధిక ఇంకా మనోహర్ మాలతి గారిని పూర్తిగా పిచ్చిదాన్ని చేసేసి గదిలో బంధించారు. అనిత ఇంకా మనోజ్ 3 నెలల తర్వాత ఇంటికి తిరిగొచ్చినప్పుడు రాధిక వాళ్ల ముందు దొంగ కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ, నన్నేం చెప్పమంటారు, ఈ వృద్ధాప్యంలో మీ అమ్మ మీరు వెళ్ళిపోయిన తర్వాత మీకోసమే బెంగ పెట్టుకొని బాధపడుతూ అనారోగ్యంతో ఉండేది. ఒకరోజు రాత్రి తను ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. ఉదయానికి తన ఇంట్లో కనిపించలేదు. మేము చాలా వెతికాము, కానీ మాలితక్కయ్య ఎక్కడా దొరకలేదు. మీ అమ్మ కోసం ఎన్ని చోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు అని చెప్పింది. అప్పటినుంచి మనోజ్, అనిత ఇద్దరూ మాలతి గారి కోసం వెతుకుతూ ఉన్నారు. 4-5 రోజులు గడిచాక ఈ రోజు అనితకి ఇంటి వెనకాల గదిలోంచి శబ్దం వినిపించడంతో లోపలికి వెళ్లి చూస్తే మాలతి గారు ఆ గదిలో బంధించబడి ఉన్నారు. అకస్మాత్తుగా ఏదో పడిపోయిన శబ్దం రావటంతో మనోజ్ ఆలోచనల నుంచి బయటకొచ్చి కోపంగా తన పిన్ని, బాబాయిల గదిలోకి వెళ్లి వాళ్ల సామాన్లన్నీ తెచ్చి ఇంట్లోంచి బయటకు విసిరి, బాబాయ్, పిన్ని, ఇప్పటికి మీరు మా ఇంట్లో నివసించలేరు. మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు అసహ్యంగా ఉంది. నిన్ను పిన్ని అని, బాబాయ్ అని పిలవడానికి నేను సిగ్గుపడుతున్నాను. నేను ఎంత వద్దని వారిస్తున్నా వినకుండా మా అమ్మ మిమ్మల్ని క్షమించి మళ్ళీ ఇంట్లో ఉండేందుకు ఆశ్రయం ఇచ్చింది. మా అమ్మని మీరు మానసికంగా ఇలా కృంగదీస్తారా? మీరు మాతో సంబంధం, ఇంకా మా నుంచి గౌరవం పొందటానికి అర్హులు కాదు. నా ఇంటి నుంచి బయటకు వెళ్ళండి అని చెప్పగానే రాధిక ఇంకా మనోహర్ ఇద్దరూ చేతులు జోడించి క్షమాపణలు చెప్పారు. బాబు, మనోజ్, మేమెక్కడికి వెళతాము? మా కొడుకు కోడలు మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేశారు. మాకు ఏ దిక్కు లేదు. దయచేసి మమ్మల్ని మీతోనే ఉంచుకోండి. తెలుసో తెలియకో తప్పు చేశాం. మమ్మల్ని క్షమించి మీతో ఉండనివ్వండి అని చేతులు జోడించి వేడుకున్నారు. కానీ మనోజ్, మీరెక్కడికి వెళతారో నాకు అనవసరం. కానీ ఇప్పుడు మీరిక నా ఇంట్లో నివసించడానికి వీల్లేదు. మీరు మా విషయాల్లో ఎన్నెన్ని చేసినా ఈ వయసులో మిమ్మల్ని చూసి జాలిపడి మా ఇంట్లో ఉండనిచ్చాం. కానీ మీరు మా అమ్మ విషయంలో ఇంత దుర్మార్గానికి ఒడికడతారని నేను అస్సలు అనుకోలేదు. మీరు పాలు తాగి విషం చిమ్మే పాముల కంటే చాలా డేంజరస్ మనుషులు. ఒక్క క్షణం కూడా నేను మిమ్మల్ని ఇంట్లో ఉంచుకోలేను. మీరు చేసిన పనులకి మిమ్మల్ని నేను జైలుకు పంపించగలను. కానీ జైల్లో మీకు ఫ్రీగా షెల్టర్ ఇచ్చి భోజనం కూడా పెడతారు. అది నాకు అస్సలు ఇష్టం లేదు. మీరు చేసిన పాపాలకి రోడ్ల మీద అడుక్కు తింటూ రోడ్ల పక్కన పడుకుంటేనైనా మీకు బుద్ధొస్తుందేమో అని చెప్పి మనోజ్ వాళ్ళిద్దరినీ ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. చివరికి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మనోజ్ ఇంకా అనిత మాలతి గారిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆవిడికి సరైన చికిత్స అందించడంతో అనిత కూడా అత్తగారిని కంటికి రెప్పలా చూసుకుంటూ తను తొందరగా కోలుకోవడానికి చాలా సహాయపడింది. కొద్ది రోజుల్లోనే మునుపటిలా వాళ్ళందరూ సంతోషంగా ఉండడం ప్రారంభించారు. 2 సంవత్సరాల తరువాత అనిత ఒక అందమైన కొడుకుకి జన్మనిచ్చింది. అప్పుడు మాలతి గారు తన మనవడిలోనే తన భర్తని చూసుకుంటూ మనవడితో ఆడుకుంటూ సంతోషంగా గడపడం మొదలుపెట్టారు. అయితే మనోహర్ ఇంకా రాధిక మాత్రం ఇంటింటికి తిరుగుతూ తిండి కోసం అడుక్కుంటూ పార్కుల దగ్గర, గుడి బయట, రోడ్ల మీద పడుకుంటూ బ్రతుకుతున్నారు. పాముకు పాలు పోసినా విషమే కక్కుతుందన్నట్టు కష్టాల్లో ఉన్నారని ఆశ్రయం ఇస్తే అవకాశం చూసి తమ బుద్ధి చూపించడం మొదలు పెడతారు. ఇలాంటి వాళ్ళు ఏమరపాటుగా ఉంటే ఆదరించిన వాళ్లనే కాటు వేయాలని చూస్తారు. రాధిక ఇంకా మనోహర్ లాంటి మనుషుల బుద్ధి ఎప్పటికీ మారదు. వాళ్ళలా రోడ్ల మీద తిరగడంలో ఏమాత్రం పాపం లేదు. అలాంటి వాళ్ళని నమ్మి చేరదీస్తే తప్పు మనదే అవుతుంది. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? ఈ కథ గురించిన విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.